నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. పాతకాలపు మటన్ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. పీసెస్ కానీ గ్రేవీ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులోకి బగార్ రైస్ చేశానండి. బాస్మతి రైస్తోని బగార్ రైస్ చేశాను. ఇందులో మటన్ వేసుకొని తింటే మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. గ్రేవీ కూడా చాలా కమ్మగా ఉంది. ఎలా చేయాలో చూపిస్తాను పదండి. వీడియో మొత్తము చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంది. 1 కేజీ వరకు మటన్ను తీసుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి, వాటర్ ఏమి లేకుండా. మటన్ మాత్రము మంచిది ఎంచి తెచ్చుకోవాలండి. మీ కారానికి తగినట్టుగా మీరు కారం వేసేసుకోండి. మటన్లో కాస్త ఎక్కువగానే ఉండాలి. 3 స్పూన్ల వరకు కారం పొడిని వేసాను. 1.5 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టు 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఆయిల్ పీసెస్కి అంతా మంచిగా పట్టేలా మటన్ని మాత్రం మంచిగా కలుపుకోవాలి. పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఇలాగే వండేవాళ్ళు. మీ ముందుకు తీసుకొచ్చానండి. మటన్ను మంచిగా నొక్కి పెట్టేసి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. మటన్లో ఆయిల్ ఎక్కువగా వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా కమ్మగా ఉంటుంది. కొన్ని మసాలాలని వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగా, ఇలాచి, అనాస పువ్వుని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకునే వేసేసుకోవాలండి. పుదీనా కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనము ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఆల్రెడీ పీసెస్కి పట్టించాము. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కొంచెమే వేసేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కొంచెమే పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం మటన్ని మంచిగా అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మూత తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మటన్ని పోపులో వేసేసుకోవాలి. చూడండి, మటన్ మంచిగా రెడీ అయిపోయింది. ఎంత మంచిగా రెడీ అయిందో చూడండి, పువ్వులాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మటన్ అంతా పోపులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మటన్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. అప్పట్లో వాళ్ళు కుండలో వండేవాళ్ళు, అంటే మట్టితో చేసిన పాత్రలో వండేవాళ్ళు. నా దగ్గర అది లేదు. నేను ఇప్పుడు ఇలా కుక్కర్లో చేస్తున్నానండి. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చూడండి, మూత తీసి చూస్తే ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు పెద్ద టమాటాను ఒకదాన్ని తీసుకొని మంచిగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ కప్పు తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. గుప్పడు కాజుని వేసేసుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ మీద మూత తీసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటా కాజు మొత్తము వేసేసుకోవాలి. పేస్ట్ అంతా వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా టమాటా కాజు పేస్ట్ అంతా పీసెస్కు పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఈ టమాటా కాజు పేస్ట్ అంతా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనము కాజు పేస్ట్ అంతా రుబ్బి పెట్టుకున్నాం కదా, అదే కప్పులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని కడిగి మటన్ దాంట్లో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరినంతా తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మూత తీసుకొని మటన్ చూస్తే చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. చూడండి, మటన్ గ్రేవీ మంచిగా చిక్కగా రెడీ అయిపోయింది. మటన్ ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ను ఒకసారి వెలిగించుకోవాలి. ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మంచిగా ఉడికిందండి. చేయి కాలుతుంది, అయినా నేను మీకోసమని చూపిస్తున్నాను. కాలినా కూడా మటన్ ఎంత మంచిగా ఉడికిందోనని చూపిస్తున్నాను. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే
టేస్ట్గా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. పాతకాలపు రెసిపీ అండి. నేను చేసిన ఈ మటన్ కర్రీ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వీలైనంత మందికి షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టడము మర్చిపోకండి. చూడండి, మటన్ కర్రీని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్దామండి. లంచ్ టైం అయింది కదా, చాలా అంటే చాలా ఆకలితో ఉన్నారు పిల్లలు. మా హస్బెండ్ త్వరగా చెయ్యి అంటున్నారు. ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోయింది. మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇందులోకి బగార్ రైస్ చేశానండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఇలా మంచిగా చూడండి, ఒక బౌల్లో వేసి చూపిస్తున్నాను. పైన కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఇప్పుడు నేను ప్లేట్లో రైస్ పెట్టేసుకొని తింటున్నాను. చూడండి, బగార్ రైస్తోని మటన్ కర్రీ వేసుకొని తింటున్నానండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఈ కర్రీ. మీకు నచ్చితే, నేను చేసిన వీడియో మీకు నచ్చితే, నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే వెంటనే చేసుకొని చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత కమ్మగా ఉందో మటను తెలుస్తుంది. కాకపోతే మటన్ మాత్రం మంచిది ఎంచి కొట్టిపించుకొచ్చుకోండి. లేతది కాకుండా, ముదిరిపోయింది కాకుండా మంచి ఎంగు మేక పిల్లను చూసి తెచ్చుకోండి. అప్పుడే మటన్ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. తింటే ఇంకా ఇంకా కమ్మగా ఉంటుంది. అంత బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ.